నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలను మన వార్తలు గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ప్రధానంగా బేరైట్ చూడొచ్చు. ముఖ్య నేత ఆత్మీయ అసలు ముద్దాయి అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. వార్ మోడ్లో ఆపరేషన్ మీనాక్షి అంటూ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. పార్టీ ప్రభుత్వం ఫాహిమా 1 అంటే ఒక ఎపిసోడ్ అనేది స్టార్ట్ అయిందనేది ఇక్కడ అర్థం. దాన్ని బట్టి ఇండికేషన్ ఇస్తున్నటువంటి అంశం, దాని గురించి చూడొచ్చు. కథన నడిపినటువంటి లీక్ వీరుడు అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. హైదరాబాద్ టు భోపాల్ వయా మహారాష్ట్ర, ఏదైతే హైదరాబాద్ నుంచి లింక్ తోటి భోపాల్కి వెళ్ళి భోపాల్ నుంచి మహారాష్ట్ర అంటే వయా భోపాల్, ఇక్కడ భోపాల్తో పాటు లింక్ ఉన్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా మెన్షన్ చేసినటువంటి అంశం మన వార్త చూస్తున్నాం. సమాచారం చేరవేసింది ముఖ్య నేత సన్నిహితుడే. తెలంగాణ బీజేపీ నేతల ద్వారా కోవర్టు ఆపరేషన్ జరిగిందంటూ ఇక్కడ వార్త ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్ర మీదుగా మధ్యప్రదేశ్కు సమన్ల కాపీలు, ఏదైతే సమన్ల సంబంధించినటువంటి కాపీల్ని మహారాష్ట్ర మీదుగా మధ్యప్రదేశ్కు చేరవేశారు అనేది ఇక్కడ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా మీడియేటర్గా మహారాష్ట్ర ముఖ్య నేత చురుకైన పాత్ర పోషించారు. అలాగే టీపీసీసీ లీగల్ దృష్టి మరల్చినటువంటి తెలంగాణ ముఖ్య నేత అంతా ఖాయమయ్యాకే బరిలోకి బీజేపీ 3వ అభ్యర్థి, ఏదైతే మొత్తానికి అంతా ఫైనల్ అయిన తర్వాతే బరిలోకి బీజేపీ 3వ అభ్యర్థి అక్కడ ఎంటర్ అయ్యాడు అనేది ఈ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్య నేత ఆత్మీయుడు కోసం మీనాక్షి నటరాజన్ బలి చేశారు, మీనాక్షి నటరాజన్ను బలి చేశారు అనేది ప్రధానంగా వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. వర్కింగ్ ప్రెసిడెంట్ కాకుండా అడ్డుకున్నందుకే అక్కసు. అలాగే ఇటీవల రాజకీయ భవిత అనిశ్చితిలో పడినటువంటి ఓ బీజేపీ నేతకు ఆక్సిజన్ అందించడమే ఆ వ్యూహంలో భాగమంటూ కూడా క్లియర్ కట్గా చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ ఫోటో వార్త చూడొచ్చు. గురువారం ఢిల్లీలో జరిగినటువంటి నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి రేవంత్ భేటీ అయ్యారు. అలాగే మెట్రో ఫేజ్ 2 విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనుల ప్రతిపాదనలు ఆమోదించాలని సీఎం విన్నవించారు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. క్లియర్ కట్గా వీళ్ళ బంధం ఎలాంటిదో, బడేబాయి చోటపై బంధం ఎలాంటిదో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. అలాగే మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నటువంటి అంశం. ప్రధానంగా ఢిల్లీకి పోయి ఎలాంటి నిధులు తీసుకొస్తారో మనం చూడొచ్చు, ఎలాంటి పర్మిషన్లు తీసుకొస్తారో, తెలంగాణ అభివృద్ధికి ఎట్లా తోడ్పడుతారో అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా మరొక వార్త చూసుకున్నట్టయితే ప్రైవేటు బడుల్లో ఫీజుల మోత 20% నుంచి 30% వరకు పెంపు, చట్టం తెస్తామని చేతులెత్తేసిన సర్కార్. ఏదైతే ఫీజుకు సంబంధించి ఒక లిమిటెడ్ ఫీజు పెడతామని చెప్పేసి చట్టం తీసుకొచ్చామని చెప్పేసి కాంగ్రెస్ సర్కారు హామీ ఇచ్చింది. హామీని కూడా తుంగలో తొక్కినటువంటి అంశం చూడొచ్చు. ప్రైవేటు బడుల్లో ఫీజుల మూత జరుగుతోంది. ఆల్రెడీ ఇక్కడ ఏదైతే జూన్ మాసం స్టార్ట్ అయింది కాబట్టి కొత్త అకాడమిక్ స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఫీజులకు సంబంధించి వీళ్ళు గడిచిన 2.5 సంవత్సరాల నుంచి ముందే హామీ ఇచ్చిన ఆ హామీని కూడా ఇక్కడ తుంగలో తొక్కుతున్నటువంటి అంశం. పుస్తకాలు, యూనిఫామ్లకు 10% పెంపు, బడుల్లోనే కొనాలని యాజమాన్యుల షరతు. ఇది ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి కథ. కాకపోతే బడుల్లోనే కొనాలని చెప్పేసి యాజమాన్యులు షరతు పెడుతున్నారు. బయట ఎక్కడ కొనకూడదు, పుస్తకాలు కావచ్చు, లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి యూనిఫామ్లు కావచ్చు, ఎవరు కూడా ఇక్కడ బయట కొనద్దు, స్కూళ్ళలో కొనాలని చెప్పేసి వాళ్ళు షరతు పెడుతున్నారనే అంశం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. దీన్ని ఆసరాగా చేసుకొని భారీగా ఫీజుల పెంపు, ఏదైతే దాన్ని ఆసరాగా చేసుకొని ఫీజులు కూడా పెద్ద ఎత్తున స్కూల్ యాజమాన్యాలు పెంచుతున్నాయని చెప్పేసి ఇక్కడ వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు. 120 స్కూళ్ళలో అధిక మొత్తంలో వసూలు, అలాగే ఆగడాలు భరించలేమంటున్న తల్లిదండ్రులు. నెల రోజుల్లోపే పటిష్ట చట్టం తెచ్చినటువంటి తమిళనాడు సర్కారు కూడా ఈ అంశాలకు సంబంధించి పటిష్టమైన చట్టం తీసుకొచ్చింది. కాకపోతే తెలంగాణలో ఇచ్చినటువంటి హామీని మాత్రం నెరవేర్చలేని పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఫీజుల మూతకు సంబంధించి ప్రధానంగా ప్రైవేటు బడుల్లో అంటే ముఖ్యంగా మొన్న మనం చూసాం సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఒక మీట్ ద ప్రెస్లో మాట్లాడినటువంటి సందర్భం మనం చూసాం. స్కూల్కి సంబంధించి సర్కారు బడుల మొత్తానికి 4,000 స్కూళ్లకు కుదింపు చేస్తాం, 27,000 స్కూళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో 4,000 వరకు కుదిస్తామని చెప్పాడు. అంటే ప్రైవేటు స్కూళ్లకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడానికి కోసమే అలాంటి నిర్ణయం తీసుకోవడున్నారు అనేదానికి ఇదే ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ప్రధానంగా ముఖ్యంగా ప్రైవేటు పరం చేయడానికే ప్రైవేట్ స్కూళ్ళకి ఎక్కువగా వాళ్ళకు అండగా ఉండడానికి కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకుంది సర్కార్ అనడానికి ఇదే పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి బీజేపీలో చేరొచ్చు అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరొచ్చు, తెలంగాణలో కాంగ్రెస్ను ఖతం చేశాక ఆ పని చేస్తుండొచ్చు. ఇవన్నీ హై లెవెల్లో జరిగే విషయాలు, నాకేమీ తెలియదు. రాష్ట్రంలో బీజేపీ ఎదగకపోవడానికి నాయకుల మధ్య విభేదాలు ఓ కారణమంటూ కూడా బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పిన అంశం చూడొచ్చు. ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. బీజేపీ ఎంపీ అరవింద్ ఏం మాట్లాడారో రేవంత్ రెడ్డి సమాచారం ఇచ్చి ఉండొచ్చు అంటూ కూడా ఆయన చెప్పిన సందర్భం.
తెలంగాణలో మీనాక్షి నటరాజన్పై కేసు ఉన్నదని ఎలక్షన్ కమిషన్కు కళ ఏమైనా వచ్చిందా? ఇది కాంగ్రెస్ కుట్రనా, రేవంత్ రెడ్డి కుట్రనా అనేది ఆ పార్టీ విచారణ చేయించుకోవాలి అంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం సంబంధించి వార్త చూస్తున్నాం. మీనాక్షి నటరాజన్ నామినేషన్ నితిన్ నబీన్ నింపాడా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి ఘోరంగా ఓడిపోయే ముఖ్యమంత్రి రేవంత్ కాబోతున్నారంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఇక్కడ మరొక వార్త చూసుకున్నట్లయితే కేసీఆర్ సంకల్పం పామ్ ఆయిల్ ఫలం అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. నర్మిట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీతో సిరుల పంట కురవబోతుంది అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. రైతులకు రెట్టింపు ఆదాయం తెచ్చిన సాగు, అలాగే పంటకు మార్కెట్ సదుపాయంతో భరోసా జరగనుంది. 31,698 మెట్రిక్ టన్నుల పామ్ ఆయిల్ గెల క్రషింగ్ జరగబోతుంది. అలాగే 5,521.86 మెట్రిక్ టన్నుల క్రూడ్ పామ్ ఆయిల్ ఉత్పత్తి జరగబోతుంది నర్మిటా ఫామ్ ఆయిల్ ద్వారా అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. తొలుత వైటీపీఎస్ కోల్ అలాగే యాష్ ప్లాంట్ల ప్రైవేటీకరణ, ఉద్యోగుల కొరత సాకుతో టెండర్లు పిలిచిన జెన్కో ప్లాన్ ప్రకారం ప్రైవేటీకరణ దిశగా సర్కార్ అడుగులు, అలాగే కేసీఆర్ కరళ ప్రాజెక్టును ఆగం చేస్తున్న రేవంత్ సర్కార్ అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. మనం ప్రభుత్వ పెద్దల స్థాయిలోనే ప్రైవేటీకరణ తతంగం జరుగుతుందంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. సర్కారు చర్యలను నిరసిస్తూ ఉద్యోగులు కూడా ఆందోళన చేస్తున్నటువంటి అంశం చూడొచ్చు. ఇక్కడ ఉద్యోగులు ఎట్లా ఆందోళన చేస్తున్నారు అనేది ఇక్కడ ఫోటో వార్త చూడొచ్చు. వైటీపీఎస్ ప్రైవేటీకరణను నిరసిస్తూ పాల్వంచ కేటీపీఎస్లో ఆందోళనకు దిగిన ఇంజనీర్లు అలాగే ఉద్యోగులు అనేది ఆ అంశం సంబంధించి వార్త చూడొచ్చు. క్లియర్ కట్గా ఫోటో ద్వారా మనం దానికి సంబంధించి వార్త చూస్తున్నాం. ఇంకొక వార్త చూసుకున్నట్లయితే ప్రధానంగా నిరుద్యోగ నిరసనపై నిర్బంధం, నోటిఫికేషన్ల కోసం పోరుబాట, చిక్కడపల్లి లైబ్రరీ నుంచి అశోక్ నగర్ వరకు ర్యాలీ చేపట్టారు. అలాగే లైబ్రరీ గేటుకు తాళం వేసి అడ్డుకున్న పోలీసులు. ఏదైతే వాళ్ళు నిరసన తెలుపుతున్నటువంటి క్రమంలో మొత్తానికి వాళ్ళని అడ్డుకొని నిన్న అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. మొన్న దిల్షునగర్లో కూడా నిరసన తెలిపితే వాళ్ళని కూడా అడ్డుకున్నారు. దానికి సంబంధించి చూడొచ్చు. అలాగే నిన్న చిక్కడపల్లిలో కూడా నిరుద్యోగులు గలమెత్తినటువంటి అంశం మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఈ వార్తల అంశాలకు సంబంధించి చూసాం. రైట్, ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించి విశేషిద్దాం.